సరే చామ్, నేను డబ్బులు ఇవ్వనులే కానీ నా దగ్గర అప్పుగా తీసుకొని కట్టేసేయి అని ప్రేమ్ చెప్తాడు. అదేంటి బాబు, మీరు అప్పుగా నాకు ఇస్తే మళ్ళీ తిరిగి కట్టే స్తోమత నాకు ఉండాలి కదా! నాకు లేనప్పుడు నేను ఎలా తీసుకుంటాను? నాకు అవసరం లేదు అని చామ్ అంటుంది. అది కాదు చామ్, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఏదో ఒక విధంగా నీ ఫీజు అయితే కట్టాలి కదా అని ప్రేమ్ ఎంత చెప్తున్నా కూడా అన్నిటికీ కూడా చామ్ అడ్డు చెప్తూనే ఉంటుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి బాబు అని చీకొట్టి వెళ్ళిపోతుంది. ఏంటి చందు, నేను తన ప్రేమ పొందాలనే కదా అబద్ధాలు చెప్పింది. తను నన్ను అర్థం చేసుకోదేంటి? నేను తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను అంటూ ప్రేమ్ చాలా బాధపడుతూ లోపలికి వెళ్తాడు. ఇద్దరి బాధలోనూ అర్థం ఉంది. ఎవరికీ చెప్పలేని పరిస్థితి. దేవుడా నువ్వే కాపాడాలి అని చంద్రిక అనుకుంటూ ఉంటుంది. అయ్యయ్యో, ఇప్పుడు నేను ఫీజు కట్టలేని పరిస్థితి. ప్రిన్సిపల్ గారైనా ఏం చేస్తారులే, బాధపడ్డం తప్పిస్తే ఏమీ చేయలేరు అని చామంతి అనుకుంటూ ఉంటే, మేడం మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు అని అటెండర్ వచ్చి చెప్తాడు. ఏం చేస్తారు, నా పేరు తీసేశామని చెప్పడానికే పిలుస్తున్నట్లు ఉన్నారు అని చామంతి అనుకుంటూ, చెప్పండి సార్ అంటూ రాగానే నిషా, యశ్వంత్తో పాటి టాప్ 5లో ఉన్న వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వస్తారు. చూడండి, మీరంతా టాప్ 5లో ఉన్నవారు కదా, కాబట్టి మీకు ఒక గుడ్ న్యూస్ అని ప్రిన్సిపల్ చెప్తుంటే, ఇది కాలేజ్ నుండి వెళ్ళిపోవటం నాకు గుడ్ న్యూసే కదా అని నిషా అనుకుంటూ ఉంటుంది. చూడండి, చైర్మన్ గారు ఒక రియల్ కేస్ని మిమ్మల్ని టేకప్ చేయమని చెప్పారు. ఎవరైతే ఆ రియల్ కేస్ని టేకప్ చేసి గెలుస్తారో వాళ్ళు సెకండ్ సెమ్ ఫీజు కట్టనవసరం లేదు. వాళ్ళకి ఆ ఫీజుని స్కాలర్షిప్గా ఇవ్వబోతున్నాము. ఏమ్మా చామంతి, నువ్వు కేసుని టేకప్ చేస్తారా, మీరు చేస్తారా అని ప్రిన్సిపల్ అడగటంతో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా టేకప్ చేసి గెలుస్తాను సార్ అని చామంతి అంటుంది. అలాగే ఆల్ ది బెస్ట్ అని ప్రిన్సిపల్ అంటాడు. నా సంతోషాన్ని అంతా ఆవిర్ చేసేశారు కదా అని నిషా అనుకుంటూ ఉంటుంది. మయూరి, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. నిన్ను చూస్తుంటే గొప్ప లాయర్ని చూస్తున్నట్లు ఉంది. నీకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకు అని ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ యష్ బాబు అని చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత చామంతి వెళ్తూ ఉంటే ప్రేమ్ పరిగెత్తుకుంటూ వచ్చి, చామ్, ప్రిన్సిపల్ గారు చెప్పింది విన్నావు కదా అని ప్రేమ్ అడుగుతూ ఉంటే, తెలుసు బాబు, నాకు మొత్తం తెలుసు, మళ్ళీ మీరు అడ్డు వచ్చి చెప్పనవసరం లేదు అని చామంతి అంటుంది. చూడు, నువ్వు అన్నిటికన్నా క్రిటికల్గా ఉన్న మంచి కేసుని ఎంచుకోవాలి. అది ఎలా గెలవాలంటే అని ప్రేమ్ చెప్తూ ఉంటే, చూడండి బాబు, ఎలా గెలవాలి ఏంటి అన్నది నేను చూసుకుంటాను, మీరు నాతో మాట్లాడిన అవసరం లేదు అని చామంతి అంటుంది. అలా కాదు చామ్, నేను లాయర్ని కదా, నాలాంటి సూచనలు సలహాలు ఉంటే నువ్వు ఖచ్చితంగా కేసు గెలుస్తావు. నీ మంచి కోసమే చెప్తున్నాను అని ప్రేమ్ చెప్తుంటే, అసలు మీరు నాతో మాట్లాడకండి బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది, బాగుంటుంది, మీకు దండం పెడతాను, నన్ను ఇబ్బంది పెట్టకండి అని చామ్ దండం పెడుతూ ఉంటుంది. ఇక చామే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు తెలుసు చామ్, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, నా ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉండనే ఉంటాయి అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నేను ఎవరికి స్టేకప్ చేయాలి అని చామంతి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే స్వర్ణమ్మ అనే ఆయమ్మ చాలా బాధపడుతూ కూర్చుని ఉంటే, ఏంటి స్వర్ణమ్మ, ఏమైంది? నన్ను చూస్తూనే నువ్వు చాలా సంతోషంగా కూతురులాగా మాట్లాడతావు, నువ్వు ఎందుకో బాధపడుతున్నావు, నాతో చెప్పవా, నేను నీ కూతురులాంటి దాన్నని చెప్తూ ఉంటావు కదా అని చామంతి బతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే ఆవిడ గుండెలు పగిలేలా ఏడుస్తూ, ఏం చెప్పేదమ్మా, నా కూతురికి మా అల్లుడు విడాకులు ఇస్తానని చెప్తున్నాడు అని చెప్పడంతో, అయ్యో విడాకులా, అంతగా ఏం జరిగింది అని చామంతి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏం చెప్పానమ్మా, నా అల్లుడు బాగా డబ్బున్న మనిషి, మా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, 3 ఏళ్లయింది. ఇప్పుడు నా కూతురి మీద అనుమానం మొదలైంది. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందంటూ నన్ను మోసం చేస్తున్నావని విడాకులు అడుగుతున్నాడు. నా కూతురు గురించి నాకు చాలా బాగా తెలుసు, అది మోసం చేసే మనిషి కాదమ్మా, ఎంత చెప్తున్నా కూడా వినటం లేదు, నా దగ్గర సాక్ష్యాలున్నాయని మాట్లాడుతున్నాడు. విడాకులు ఇచ్చేస్తే నా కూతురు జీవితం ఏమైపోతుంది అని ఆవిడ ఏడుస్తూ ఉంటే, చూడమ్మా, ఏ తప్పు చేయనప్పుడు మనం బాధపడాల్సిన, ఏడవాల్సిన అవసరం లేనే లేదు. ఈ కేసుని నేను టేకప్ చేస్తాను, విడాకులు రాకుండా నేను చూస్తాను అని చామంతి అంటే, నువ్వు ఇంకా లాయర్ కాలేదు కదమ్మా అని ఆవిడ అంటోంది. ఓ, నీకు అసలు విషయం తెలియదు కదా అని ప్రిన్సిపల్ చెప్పిన విషయం చామంతి చెప్తుంది. కాబట్టి ఇప్పుడు నేను నీ కేసే తీసుకొని నిన్ను గెలిపిస్తాను అని చామంతి చెప్పటంతో, అలాగేనమ్మా అని స్వర్ణమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాపై నీకు నమ్మకం ఉంది కదా అని చామంతి అడగటంతో, నీకంటే ఎవరి మీద నాకు నమ్మకం లేదమ్మా, నువ్వంటే నాకు అంత నమ్మకం, నువ్వే కేసు తీసుకొని గెలిపిస్తానన్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది.
తర్వాత ప్రిన్సిపల్ ముందు మళ్ళీ టాప్ 5 వాళ్ళందరూ కూడా కూర్చొని ఉంటారు. మీరు ఏ ఏ కేసులు టేకప్ చేస్తున్నారు అని ప్రిన్సిపల్ అడగటంతో, నేను కరప్షన్ కేసుని తీసుకుంటున్నాను అని యశ్వంత్, నేను క్రిమినల్ కేస్‌ని తీసుకుంటున్నాను అని నిషా అంటే, నేను విడాకుల కేస్‌ని తీసుకుంటున్నాను అని చామ్ చెప్తుంది. ఏంటమ్మా మరి అంత చిన్న కేస్‌ని తీసుకుంటున్నావా అని ప్రిన్సిపల్ అడగటంతో, ఇది చిన్న కేసు కాదు సార్. అనుమానంతో భార్యకి విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడు. 3 ముళ్ళు వేసేటప్పుడు నిండు నూరేళ్ళు తోడుగా ఉంటానని మాటిచ్చి ఇలా మధ్యలోనే వదిలేస్తే అది మోసం కదా సార్. అది ఆ అమ్మాయి జీవితానికి చాలా పెద్ద ప్రమాదం కూడా కదా. కాబట్టి ఇది చిన్న కేసు ఎలా అవుతుంది? బంధాలు, బంధుత్వాల కంటే గొప్పవి ఏవీ లేవు కదా అని చామంతి చాలా గొప్పగా చెప్పటంతో, సూపర్ చామ్, నువ్వు బాగా చెప్పావు. నువ్వు తీసుకున్న కేస్ ముమ్మాటికి కరెక్టే అని ప్రేమ్ అంటే, అవునమ్మా చామంతి, చిన్న కేస్ అన్నమాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా అని ప్రిన్సిపల్ కూడా చెప్తాడు. అయ్యో సార్, అంత మాటలనకండి అని చామంతి అంటుంది. నీ స్థాయికి తగ్గ కేసే నువ్వు తీసుకున్నావే. ఎందుకంటే నువ్వు కూడా అలాంటి దానివే కదా అని నిషా మనసులో అనుకుంటూ ఉంటుంది. చూడమ్మా నిషా, క్రిమినల్ కేస్ అంటే చాలా పెద్ద కేసు. చాలా స్టడీ చేయవలసి ఉంటుంది అని ప్రిన్సిపల్ చెప్పడంతో, అలాగే సార్, తప్పకుండా చేస్తాను అని నిషా చెప్తుంది. సరే, ఈ కోర్టు మన కాలేజీలోనే అరేంజ్ చేయబడుతుంది. ఎలా ఉంటాయంటే అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిన్సిపల్ చెప్తూ ఉంటాడు. మగాళ్ళ చేతిలో ఎప్పుడు ఆడవాళ్ళు మోసపోవలసిందే కదా సార్ అని చామంతి ప్రేమ్ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. రియల్ జడ్జే వస్తారు, పోలీసులు కూడా వస్తారు. మీరు కేసు వాదించినప్పుడు వాళ్ళే నిందితులు అని వాళ్ళు ఒప్పుకున్నారనుకో, వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది. లేదంటే అది జిల్లా కోర్టు వరకు వెళ్తుంది. కాబట్టి మీరంతా రెడీ కదా అని ప్రిన్సిపల్ చెప్పడంతో, ఓకే సార్, రెడీ సార్ అని స్టూడెంట్స్ చెప్తారు. సార్, నేను వాదిస్తున్నది ఎవరి కేసో కాదు, మన కాలేజీలో పనిచేస్తున్న స్వర్ణమ్మ కూతురు జయక్క కేసు అని చామంతి చెప్పడంతో, సూపర్ అమ్మ చామంతి, అందరూ బయటి కేసుల్ని తీసుకుంటే నువ్వు మన కాలేజీ వాళ్ళకు సంబంధించిన కేసునే తీసుకున్నావు. నువ్వు హ్యాట్స్ ఆఫ్ అని ప్రిన్సిపల్ మరింత పొగుడుతూ ఉంటాడు. తర్వాత రమాదేవి, ఏయ్ చంద్రిక, ఎంతసేపే ఏంటి టిఫిన్ టైంకి పెట్టకుండా డిన్నర్ టైంకి పెడతావా ఏంటి అని రమాదేవి రాక్షసిలా అరుస్తూ ఉంటుంది. తెస్తున్నాను అమ్మగారు అంటూ చంద్రిక పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. ఇవన్నీ మేము డైనింగ్ టేబుల్ దగ్గరికి రాకముందు అరేంజ్ చేసుకోవాలి, మేము వచ్చిన తర్వాత కాదు అని రమాదేవి అరుస్తూ ఉంటే, అప్పుడే చిట్టి, విన్నర్ ఈజ్ కమింగ్, సెలబ్రేషన్ మోడ్ ఆన్ అని చెప్తూ ఉండటంతో, ఏంటి సెలబ్రేషన్ ఏంటి అని రమాదేవి మండిపడుతూ ఉంటుంది. అప్పుడే చామంతి స్వీట్ బాక్స్ పట్టుకొని లోపలికి వస్తూ ఉండటంతో, షట్ అప్, ఆపుతావా అంటూ రమాదేవి అరుస్తూ ఉంటుంది. అమ్మగారు, నేనే అమ్మగారు, నాకేదో వచ్చిన సంతోషాన్ని నేను చిట్టితో పంచుకున్నాను. చిట్టి సంతోషాన్ని నేను కాదనలేకపోయాను. నేను ఆ రోజు విన్నర్ అయ్యానే, ఆ రోజే నేను మీతో పంచుకోవాలనుకున్నాను. కానీ ఆ రోజు కుదరలేదు. అందుకే ఈరోజు పంచుకోవటానికి ఇలా స్వీట్ బాక్స్‌తో వచ్చాను. బాబు, మీరు కూడా కూర్చోండి అని ప్రేమను కూడా కుర్చీలో కూర్చోపెడుతుంది. ఏంటో అంత సంతోషం, అంత పంచుకోవాల్సింది అని రోజా అడుగుతూ ఉంటుంది. అప్పుడే చామంతి, నేను కేస్‌ని వాదించబోతున్నాను. మీరు ఫీజు కట్టనవసరం లేదు. నా ఫీజు నేనే కట్టుకుంటాను. కేసు గెలుస్తాను అని చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది.